కొత్తగా పెళ్ళైన పెళ్ళికొడుకు అత్తగారింటికి వచ్చాడు. అప్పుడు అత్తగారు రకరకాల పిండి వంటలు వండి పెట్టేది. అలాగే అల్లుడేమో నాకు వద్దు వద్దు అని బెట్టిపోయేవాడనమాట. అలాగ ఇతను కూడా అత్తగారు ఏదో వంట తెస్తే ఆ కలర్ చూసి నల్లగా ఉంది అది. వద్దు అన్నాడు. ఖచ్చితంగా చెప్పాడు, నాకు వద్దండి, నాకు వెయ్యొద్దండి అని చెప్పాడు. కొంచెం రుచి చూడు బాబు, కొంచెం రుచి చూసి అప్పుడు వద్దను బాబు అని చిన్న టీ స్పూన్ తీసి అతని ప్లేట్లో వేసింది. అనుకోకుండా వేలికి తగిలి నోట్లోకి వెళ్ళింది ఆ స్వీటు. చాలా బాగుంది. కానీ బాగుంది వెయ్యండి అని అనలేడు కదా, బెట్టుపోవాలి కదా అల్లుడు. అందుకని వెయ్యినా బాబు అంటే వద్దని చెప్పాను కదండి, నాకు వద్దు అన్నాడు. కానీ ఆ స్వీట్ పేరేంటో తెలిసింది. ఎలాగైనా సరే ఆ స్వీట్ తినాలి అనుకున్నాడు. అందరూ నిద్రపోయిన తర్వాత పిల్లిలాగా వెళ్ళాడు వంటింట్లోకి. వెళ్ళి చూసుకుంటే ఒక గిన్నెలో అడుగునుంది. ఆ అడుగుదన్న వేలుతోనన్న తీసుకుని చెంచాతోనన్న తీసుకుని తిందామనుకునేసరికి ఢామని కింద పడింది. చిచ్చి చిచ్చి, పిల్ల కుక్క వచ్చింది వంటింట్లోకి అని అత్తగారు రాబోయింది. గబుక్కుని తలుపు చాటును తాక్కుని అత్తగారు రాగానే వెళ్ళిపోయాడు తన రూమ్కి. అప్పటి నుంచి ఆ స్వీట్ మీదే ఉంది మనసంతా. వండి పెట్టమని అడగలేడు, బెట్టిపోయాడు కదా. అందుకే ఎవరన్నా ఏదైనా పెట్టినప్పుడు అంత బెట్టిపోకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య కూడా వచ్చింది, కొత్త భార్య. భర్తకు అన్నీ వండి పెడుతుంది. అప్పుడు భార్యని అడిగాడు. అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు ఒక వంట వండారు, దాని పేరేంటో గుర్తులేదు నాకు, అది నాకు వండి పెట్టు అన్నాడు. పేరు గుర్తు లేకుండా ఎలా వండి పెడతానండి, అది ఏమిటండి అంది. అప్పట్లో ఫోనులు లేవు, ఎక్కడికన్నా వెళ్ళి నడిచి వెళ్ళాలి, లేదా ఏదన్నా బండి వేసుకుని వెళ్ళాలి. బోల్డ్ దూరం అన్నమాట వాళ్ళ ఊరు. ఎలాగా? వెంటనే నాకు కావాలి, అది తినాలని ఉంది, చేసి పెట్టు అన్నాడు. ఒకసారి అడిగాడు, 2 సార్లు అడిగాడు. వారం రోజులు గడిచింది, చేయట్లేదు భార్య. కోపం వచ్చింది. కోపం వచ్చి పెళ్ళుమని ఒకటి పీకాడు ముఖానికేసి. తినాలనిపించిన కోరిక కోపం పెంచింది. కోపంతో దెబ్బ కూడా వేసుకున్నాడు, కొత్త భార్యను కూడా చూడకుండా. ఇక ముఖం ఇంతలావున అయిపోయింది. ఈలోగా వాళ్ళ అమ్మ వాళ్ళు వారం రోజులు అయింది కదా, బండి వేసుకుని 3 రోజుల నుంచి బండి మీద వచ్చారు. 3 రోజులు 4 రోజులు పట్టిందనమాట బండి మీద రావాలంటే, ఎడ్ల బండి మీద వచ్చి వాళ్ళ కూతురు సంసారం ఎలా ఉందో చూద్దామని అన్నీ తీసుకుని వచ్చారనమాట వస్తువులు. రాగానే పిల్ల ముఖం చూసింది. చూసేసరికి ఇంతలావునుంది, బూరి పొంగినట్టు ఒక చెంప. దగ్గరకు తీసుకుని కూతుర్ని, అల్లుడు ఉన్నాడని కూడా చూడలేదు, దగ్గరకు తీసుకుని ఏమిటే ఇలా అయిపోయావు, ఇటు పక్కన ఏంటే నల్లగా తోపలాగా వాసింది అని అంది. అనంగానే అల్లుడు తోప తోప, ఆ తోపే కావాలి, ఆ తోపే కావాలి, ఆ తోపే కావాలి అని అరుస్తున్నాడు. తోప కావాలి, తోప కావాలి అంటే అర్థం కావట్లేదు ఎవరికి. ఏంటి దెబ్బ తగిలిందా ఏంటి, అసలు ఏంటి ఇంతలా ఉంది చెంప అంటే తోప కావాలంటాడు ఏంటి అని చెప్పి అల్లుడికి ఏమంటున్నాడో అని అత్తగారికి అర్థం కాలేదు. అప్పుడు కూతురికి అర్థమైంది. అప్పుడు లోపల తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పిందనమాట, ఇదమ్మా విషయం అని. అలాగా అని చెప్పి నవ్వుకుంది అత్తగారు. వెంటనే వాటికి కావలసిన పదార్థాలన్నీ తెప్పించి అప్పటికప్పుడు అల్లుడికి వండి కూతురికి కూడా ఎలా వండాలో చెప్పి పెట్టిందనమాట. అప్పటిగాని అతని కోరిక తీరలేదు. చూసారా, కోరిక అనేది తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపమే చాలా గొడవలు దారితీస్తుంది. అందుకే కోరికల్ని తుంచేసేయాలి. బెట్టు కూడా పోకూడదు. బెట్టుపోతే ఇలాగే ఉంటుంది. కొత్త అల్లుళ్ళు బెట్టుపోతారు, తర్వాత చూపిస్తారు వాళ్ళ ప్రతాపం.